నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశా. అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి, ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తర్వాత కానీ, ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం, ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి తద్వారా శాశ్వతంగా అటు తెలంగాణలో కానీ ఇటు కానీ నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవెన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీఛార్జ్ కూడా చేశాం. పక్కన పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిండితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి అవి కూడా చేశాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మొన్న సీజన్లో 6.08 మీటర్స్ వచ్చింది. ఈరోజు 4 మీటర్లు నంద్యాల ఉంది. ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా 18 మీటర్లు 17 మీటర్లు ఉంది. ఎంతమ్మా? 16.59 ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలో దానికి సాయిల్స్ కూడా కరణం 24 మీటర్లు 25 మీటర్లు ఉంది. ఇది డీపెస్ట్. రాయలసీమలో తగ్గింది 6 మీటర్లు 7 మీటర్లకు వచ్చింది. నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ +3, ప్రీ మాన్సూన్ -8. ఎప్పుడు కూడా ఈ 5 మీటర్ల వాటరే మనం వాడుకోవాలి. భూమినే జలాశయంగా చేసుకోవాలి. సర్ఫేస్ లో వచ్చే జలాశయాలు ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ ఉన్నాయి. అన్నిట్లో నీళ్లు ఫిలప్ చేయాలి. చెక్ డ్యామ్లో నీళ్లు ఉండాలి. కంట్రోల్ ట్రెంచెస్ అన్ని రిపేర్ చేయాలి. అన్ని చేస్తాం. ఇప్పుడు అది చేసి ఈ రీచ్కి వస్తాం. ఈ సంవత్సరం 94% ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే నాకు నా జన్మ సార్థకమైందని ఫీల్ అయ్యా. ఇప్పుడు కూడా పోస్ట్ ఖరీఫ్ దగ్గర ఈరోజు ఎంత ఉన్నాయి? ఎన్ని నీళ్లు ఉన్నాయి? 780 టీఎంసీ రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది. సమ్మర్ వచ్చిన తర్వాత పంటలు ఇన్ టైం ఇవ్వగలుగుతాం. నీళ్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు. వర్షాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి. ఇప్పుడు నారుమళ్ళు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు వేసాం. ఇప్పుడు నీళ్లు వస్తే నారుమళ్ళు కాదు. నువ్వు సీజన్ ప్రకారం వేయండి. మళ్ళా తుఫాన్ రాక మునిపే పంట తీసుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్ లో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో రైతు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అదే సమయంలో పక్కనే మనోహర్ గారు ఉన్నారు. ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 95% కంప్లీట్ అయిందా? 40 lakh మెట్రిక్ టన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ కంటే కూడా 6 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువ చేశారు. 24 hours 48 hours డబ్బులు పే చేశారు. 24 hours మెజారిటీ పే చేశారు. 9,300 కోట్లు పే చేశాం. అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీకు ఇవన్నీ చేసినప్పుడు ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటే, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఓసారి బాధ కలుగుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో నేను ఒకటే, పోలవరం అనేది స్టాండ్ అలోన్ కాదు. పోలవరం ఒక నర్వ్ సెంటర్. ఇది ఈ పోలవరం ద్వారా అనుసంధానం రాష్ట్రం అంతా కూడా నూక్ అండ్ కార్నర్. అటు వంశధార శ్రీకాకుళంలో మారుమూల గ్రామాల దగ్గర నుంచి ఒక్క
ఒక్క కర్నూలు మాత్రం రాదు, కానీ కర్నూలులో కూడా కొన్ని వస్తాయి. ఆలూరు వస్తుంది, పత్తికొండ వస్తుంది, కొద్దిగా కర్నూలు దగ్గరికి వస్తాయి. కానీ ఎమ్మిగనూరు ఆ ఏరియా అంతా కూడా కొంచెం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అవసరమైతే తుంగభద్ర నుంచి ఆ ప్రాంతానికని నీళ్లు తీసుకొచ్చి ఎంతవరకు చేయగలుగుతాం చేసి ఇక్కడి నుంచి కూడా ఎంతవరకు సప్లిమెంట్ చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. నేను ఆ సంకల్పంతోనే గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే పెన్నా డెల్టాలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే 365 టీఎంసీ నీళ్లు రాయలసీమలో ఈరోజు అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అది చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, రాయలసీమ అంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు ఒక పంటకు నీళ్లు ఇవ్వాలనేటువంటి నెల్లూరు జిల్లా 2 పంటలు వేసుకునే పరిస్థితి వచ్చారు. 2 కూడా వరేసే పరిస్థితికి వస్తున్నారు. సోమశిల, కందలేరు ఫుల్గా ఉన్నాయి. ఖరీఫ్ కూడా నీళ్లు రెడీగా పెట్టాం, అంటే అర్లే ఖరీఫ్ ఇవ్వడానికి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి, ప్యాడీనే వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర, అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి, దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా, గుప్తా, ఈ 2 కూడా స్టార్ట్ చేశాం. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ